ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను కాసేపట్లో ఏసీబీ అధికారులు 8 రోజులు కస్టడీలోకి తీసుకోనున్నారు. చంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న శివ బాలకృష్ణను కస్టడీకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై 8 రోజుల పాటు విచారించనున్నారు. శివ బాలకృష్ణను ఇప్పటికే ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. ఆయనకు చెందిన 4 బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు చంచల్గూడ నుంచి. వాసు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను కాసేపట్లో ఏసీబీ అధికారులు 8 రోజులు కస్టడీలోకి తీసుకోనున్నారు. చంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న శివ బాలకృష్ణను కస్టడీకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై 8 రోజుల పాటు విచారించనున్నారు. శివ బాలకృష్ణను ఇప్పటికే ప్రభుత్వం సర్వీస్ నుంచి తొలగించింది. ఆయనకు చెందిన 4 బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు ఓపెన్ చేయనున్నారు. చంచల్గూడ వద్ద మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. వాసు, కార్తీక్, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను మరి కాసేపట్లో ఏసీబీ కస్టడీ తీసుకోబోతోంది. నిన్న నాంపల్లి కోర్టు 8 రోజుల పాటు కస్టడీకి ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం మనం చంచల్గూడ జైలు వద్ద ఉన్నాం. చంచల్గూడ జైలుకు సంబంధించి ఏసీబీ అధికారులు చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఏసీబీ కస్టడీకి సంబంధించి బినామీ ఆస్తులపైన ప్రధానంగా దృష్టి సారించబోతా ఉంది. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. శివ బాలకృష్ణకు సంబంధించి ఇప్పటికే 100 కోట్ల రూపాయల బినామీ ఆస్తులను ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారు, ఎవరెవరి అక్రమాలకు పాల్పడ్డారు, ఇతనితో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అంటగాగినటువంటి అధికారులు ఎవరు, వీళ్ళందరూ ఏ పర్మిషన్లు ఇచ్చారు, ఎన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేశారు, ఎన్ని హైరైజ్ బిల్డింగ్లకు పర్మిషన్లు ఇచ్చారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయబోతోంది. ఇప్పటికే హెచ్ఎండిఏతో పాటు రేరా, మెట్రోకు సంబంధించినటువంటి అధికారులకు నోటీసులు జారీ చేశారు. శివ బాలకృష్ణతో కలిసి అతన్ని విచారించబోతా ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం కొన్ని ఇన్ఫ్రా కంపెనీలకు సంబంధించి కూడా పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో ఇన్ఫ్రా కంపెనీల పైన కూడా సోదాలు చేశారు. మొత్తం 18 చోట్ల చేసినటువంటి సోదాల్లో 50 ఆస్తుల డాక్యుమెంట్లు సేకరించారు. వాటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లని కూడా తేల్చారు. కానీ ఇంకా ఉన్నాయి ఆస్తులకు సంబంధించి కూడా ఎవరెవరికి బిల్డింగ్లు పర్మిషన్ ఇచ్చారు, అసలు భూములన్నీ కూడా రెగ్యులేట్ చేసిన నేపథ్యంలో కూడా అక్కడేమైనా అక్రమాలు జరిగాయా, ప్రభుత్వ ఆదాయానికి ఏమైనా వీళ్ళు గండి కొట్టారా అన్న కోణంలో కూడా దర్యాప్తు సాగబోతా ఉంది. అంటే ఉన్నత స్థాయి అధికారులను కూడా విచారించబోతా ఉన్నారు. కుటుంబ సభ్యులకు సంబంధించి అసలు బామ్మార్ది, చెల్లెలు, 2 తమ్ముళ్లకు సంబంధించినటువంటి బినామీలను కూడా గుర్తించారు. వీళ్ళందరినీ విచారిస్తే వాళ్ళ ఆస్తులు ఏ మేరకు ఉన్నాయి, ఏ విధంగా సంపాదించారు, వాటికి అంతిమంగా యజమాని శివబాలకృష్ణ, ఇవన్నీ అక్రమంగా సంపాదించిన ఆస్తులేనా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయబోతున్నారు. మరి కాసేపట్లో చంచల్గూడ జైలు నుంచి శివ బాలకృష్ణను హైదరాబాద్ బంజారాహిల్స్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయానికి ఏసీబీ ఆఫీస్ తీసుకెళ్తారు. సివి ఆనంద్ నేతృత్వంలో ఇప్పటికే ఒక ప్రత్యేక టీంను అడిషనల్ డైరెక్టర్ స్థాయిలో కూడా విచారించి సిద్ధం చేశారు. ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. అక్కడ మిగతా వాళ్ళందరినీ కూడా పిలిచి శివ బాలకృష్ణతో కలిపి విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరి కాసేపట్లో చంచల్గూడ జైలు నుంచి శివ బాలకృష్ణను ఏసీబీ కార్యాలయానికి తరలించబోతా ఉన్నారు. కార్తీక్, రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.